ఇది నా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్. మాకు పాపులేషన్ ప్రకారంగా తీసుకున్నారా, ఏ విధంగా తీసుకున్నారో కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. మౌలాలీలో 60,000 ఓట్లు, 90,000 నియర్ బై పాపులేషన్ ఉంటుంది. దాన్ని అదే విధంగా రిటైన్ చేసిండ్రు. బట్ ఒకటి కొత్తగా కానాజీగూడ అనే ఒక వార్డ్ని డిలిమిటేషన్లో ఇచ్చారు మాకు. దీంట్లో 20,000 కంటే లెస్ ఓట్స్ ఉన్నాయి మేడం యాజ్ ఆఫ్ నౌ. సో ఆ విధంగా వ్యత్యాసం మా దగ్గర కనిపించింది. ఇంతకుముందు బీజేపీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు అక్కడ ఏం కొత్త ఏరియా లేదు, కొత్తగా పాపులేషన్ కూడా పుట్టుక వచ్చే అవకాశం కూడా లేదు. అదేవిధంగా మల్కాజ్గిరి అనే వార్డ్ కూడా 20,000 సుమారు 20,000 పాపులేషన్ ఉండే అవకాశమే ఉంది. అదేవిధంగా బౌండరీస్ ని రోడ్ ప్రకారంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. గౌతమ్ నగర్ అనే మా యొక్క అర్స్ట్వైల్ డివిజన్ లో కాలనీస్ వర్టికల్ గా స్ప్లిట్ అవుతున్నాయి మేడం, రోడ్ తీసుకున్న మూలంగా. దాని పక్కకి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, దాన్ని తీసుకోవాలని నేను కమిషనర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అల్వాల్ సర్కిల్లో ఇంతకుముందు 3 డివిజన్స్ ఉండేటి, ఇప్పుడు 6 చేసిండ్రు. 6 చేసినాక కూడా మా దాంట్లో ఆర్టీసీ కాలనీ, బోరా కమ్యూనిటీ అనే ఒక కాలనీ, మరి లోటస్ పాండ్ అనే కాలనీని వేరే కుక్కుట్పల్లి నియోజకవర్గానికి, కుక్కుట్పల్లి డివిజన్కి ఇచ్చిండ్రు. ఈ అల్వాల్ సర్కిల్ వీళ్ళకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడం. ఈ కుక్కుట్పల్లి సర్కిల్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇది కూడా రెవెన్యూ, అల్వాల్ రెవెన్యూ కూడా వస్తుంది కాబట్టి అనేక ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సార్. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ విలేజ్ నేమ్స్ గ్రామ కంఠం తోటి నెరెడ్మెట్, సఫిల్గూడ, మల్కాజ్గిరి, అల్వాల్ అనే ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ఆ పేర్లు కొత్త కాలనీల బదులు ఈ పేర్లని రిటైన్ చేసుకోవాలని కోరుతున్నాం. ఉదాహరణకి నెరెడ్మెట్ అంటే ఒక కొత్త కాలనీ పేరు పెట్టిండ్రు కానీ నెరెడ్మెట్ అనే ప్రాంతం తీసేసిండ్రు మేడం. కొంచెం దయచేసి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలనేసి మీ ద్వారా ఇక్కడ కోరుతున్నాం మేడం.